ఒకరోజు నీకు తెలుస్తుంది నువ్వు అనుకున్న కళ ఎప్పటికీ జరగదని. నువ్వు ఏదైతే కోరుకున్నావో అది ఎప్పటికీ నీకు దక్కదని. దానికి కారణం కూడా నీకు తెలుస్తుంది. కానీ అప్పుడు నువ్వేం చేయలేని పరిస్థితిలో ఉంటావు. ఏం చేయలేని పరిస్థితి అంటే దాన్ని ఏమంటారు, ఒకవేళ నువ్వు ఇదంతా కాదు నేను మళ్ళీ మొదలు పెడతా అని గట్టిగా నిర్ణయించుకున్నా సరే దానికి ఇది కోఆపరేట్ చేస్తుందేమో కానీ నీ బాడీ కోఆపరేట్ చేయదు. అదే టైమో తెలుసా? ఇక ఎండ్ దాదాపుగా ఒక 60 సంవత్సరాలు లేదంటే 55 సంవత్సరాలు. ఏ వయసులోనన్నా సక్సెస్ అవ్వచ్చు అనే సామెతలు, అనే కొటేషన్స్, లేదంటే కొంతమంది వారెన్ బఫెట్ అని వాళ్ళని వీళ్ళని రకరకాలుగా చెప్తూ ఉంటారు కదా. కానీ ఏ వయసులోనైనా సాధించిన తర్వాత ఆ సాధించిన హ్యాపీనెస్ని ఎగిరి గంతేసి మళ్ళీ నేల మీదకి దిగితే నీ బాడీ కూడా తట్టుకోలేదు. అలాంటి టైంలో సక్సెస్ సాధించి ఏం ఏం చేస్తావు, ఏం చేసుకుంటావు? నా వరకు సక్సెస్ కొట్టడం అంటే నువ్వేంటో నిరూపించుకోవడం కంటే ముఖ్యం ఏంటంటే ఆ సక్సెస్ ద్వారా వచ్చిన డబ్బు, ఆ సక్సెస్ ద్వారా వచ్చిన పేరు, ఆ సక్సెస్ ద్వారా వచ్చిన పరపతి, ఇవన్నీ కూడా నువ్వు చూసి నువ్వు ఎంజాయ్ చేసి దీనమ్మ ఇదిరా నేనంటే అని చెప్పి నీకొచ్చి ఒక గర్వం ఉంటుంది చూసావా, ఆ గర్వాన్ని నువ్వు ఎంజాయ్ చేయగలగాలి. నీ సక్సెస్ ద్వారా వచ్చిన ఏదైతే డబ్బు ఉంటుందో ఆ డబ్బుని నీ మీద, నీ కుటుంబం మీద నువ్వు ఖర్చు పెట్టుకుని ఇది నా స్టేటస్ అని నువ్వు నిరూపించుకోగలగాలి. హే, ఏంటిది అసలు గెలుపు అంటే? ప్రపంచానికి మనల్ని మనం పరిచయం చేసుకోవడం అని నువ్వు అంటావా? కేవలం పరిచయం అయిపోతే నీకు సరిపోద్దా? నువ్వు గెలిచి నీకు ఒక్క రూపాయి కూడా రాదు, నువ్వు గెలుస్తావు కానీ నీకు ఒక్క రూపాయి కూడా రాదు అంటే ఆ గెలుపు ఎంతవరకు నీకు పనికొస్తుంది? ఇవన్నీ ఆలోచించుకో. ఇంత పెద్ద లెసను ఇంత టైం చెప్పడానికి రీజన్ ఏంటంటే ఎప్పుడైతే నువ్వు కంఫర్ట్ జోన్లో కూరుకుపోయి ప్రస్తుతం ఉండే అన్నీ ఉన్నాయి, నాకు అన్నీ చుట్టూరు ఉన్నాయి, దేనికి డోకా లేదు, దేనికి లోటు లేదు అని చెప్పేసి రేపు 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 అనుకుంటూ దాటేసుకుంటూ వెళ్ళిపోయావు అనుకో, ఒకనొక టైం వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది. మళ్ళీ మొదలు పెడదాం అనుకున్నప్పుడు నీ బాడీ నీకు సహకరించదు. మళ్ళీ మొదలు పెడదాం అనుకున్నప్పుడు నీ చుట్టూ ఈ వయసులో పిచ్చెక్కింది నీకు, వెళ్ళి పెన్షన్ తీసుకో, 1వ తారీఖు వచ్చిందంట, ఇప్పుడంతా వచ్చేసింది కదా, వేలి ముద్ర కూడా అవసరం లేదంట, జస్ట్ నీ ఫోన్లో చిన్న స్కాన్ చేస్తే ఇంటికి వచ్చేస్తారంట పెన్షన్ పట్టుకొని అని చెప్పి నీ మనవలు, నీ కొడుకులు, నీ చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్ వీళ్ళందరూ నీకేమీ చేత కాదు అని గౌరవప్రదంగా చెప్తూ ఉంటారు. ఈ వయసులో ఎందుకు తాతయ్య, మేమందరం సంపాదిస్తున్నాం కదా, చక్కగా నీకు ఏది కావాలితే తిను అని నీ మనవడు అంటూ ఉంటే ఆడి ప్రేమతో అన్నా నీకు గుచ్చుకుంటూ ఉంటుంది. నాన్న ఎందుకు నాన్న నువ్వు ఇంక చేదత్వం మానవా? వయసు ఉన్నప్పుడేమో అన్నీ తగలేసావు, వయసు ఉన్నప్పుడేమో ఏం చేయలేకపోయావు, ఇప్పుడు చేద్దామంటే ఎలా కుదురుద్ది? ఓ పక్కన మోకాళ్ళు నొప్పి, స్టంట్ వేసారు, షుగర్ ఉంది, ఇప్పుడు ఏం పీకుదామని? మమ్మల్ని కాల్ చేయడం కాకపోతే రేపు పొద్దున్న ఎక్కడన్నా పడ్డావు అనుకో, మేమే కదా సేవ చేయాల్సింది. వద్దు నాన్న అంటాడు. ఆడి కోపంలో కూడా ప్రేమ ఉంది, కానీ ఆ ప్రేమ కూడా నీకు గుచ్చుకుంటుంది. ఎందుకంటే ఈ వయసులో నువ్వు రేపు 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 అని స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఒకానొక రోజు అనిపిస్తుంది ఇంకెప్పటికీ చేయలేను కదా నేను అని. ఆ బాధతో చచ్చిపోయి సావు ఉంటుంది చూసావా, ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆ టైంని ఒకసారి ఊహించుకుని, ఆ టైంలో నిన్ను నువ్వు ఊహించుకుని ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకో. ఒక 5 నిమిషాలు, ఈ వీడియో ఎక్కడితో ఆపేసిన పర్లా, చూడకపోయినా పర్లా, ఒక 5 నిమిషాలు నువ్వు ఒక దాని మీద కలగన్నో, ఒక దాని గురించి చాలా 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 మనసు పెట్టో, ప్యాషన్ అంటావా, దాన్ని ఇంకోటి అంటావా, కానీ నీకుండే ఒక చిన్నపాటి కంఫర్ట్ జోన్ వల్ల రేపు చేద్దాం అనుకుని తర్వాత ఇంక ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదులే, చూసుకుందాంలే, ఇంకా చాలా టైం ఉంది కదా అనుకుని మర్చిపోయి వేరే అవగేషన్స్లో పడిపోయి వేరే ఇట్లోని ఏలు పెట్టేసి తలకే పెట్టేసి చివరికి పెన్షన్ తీసుకునే ఏజ్ వచ్చేసిన తర్వాత నీకుండే ఫైర్ని, నీకుండే ఆలోచనల్ని కూడా నీ ఇంట్లో ఉండే వాళ్ళే చాలా జాలీగా చూస్తూ ఉంటే ఎలా ఉంటుంది? ఒక 5 నిమిషాలు వీడియో ఆపేసిన పర్లేదు. ఎంత ఘోరంగా ఉంటుందంటే, నాకు ఈ కల వచ్చింది.
ఇంత మిసమిసలాడిపోతా అవుతుందో అవదో అని కన్ఫ్యూజన్లో ఉండిపోయి సర్లే తర్వాత చూసుకుందాంలే అని స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోయి అసలు ఏ ప్రయత్నం చేయకుండానే మనకుండే కంఫర్ట్ జోన్లోనే మనం కుంగి కుసించిపోయి మనం పడుకున్న బొంత పరుపు కూడా మనం అసహించుకునే అంతగా బద్ధకంలో కూరిపోతే నువ్వు బతికావు, నువ్వు తిన్నావు, నువ్వు కారులో తిరిగావు, పెళ్లి చేసుకున్నావు, పిల్లల్ని అన్నావు, తాగావు, తిరిగావు, సరదాలు అనుభవించావు. మరి ఏంటి నువ్వు? అసలు నువ్వంటే ఏంటి? చూస్తున్నా నీకే చెప్తున్నా, నువ్వంటే ఏంటి? అసలు నువ్వేంటి? నువ్వేంటి బాసు? నిన్నే అడుగుతున్నా, నువ్వేంటి? అయిపోయింది అంతేనా? నీకు ఇష్టాలు లేవా ఇంకా? అంటే కూర్చొని తాగడం, ఫ్రెండ్స్తో తిరగడం, సినిమాలు చూడడం, లేదంటే కాసేపు చిల్ అవ్వడం, ఇదేనా నువ్వంటే? నీ లోపల నీకు ఒక 10 ఏళ్ళు వయసు ఉన్నప్పుడు, లేదంటే నువ్వు 10th క్లాస్ చదువుతున్నప్పుడు, ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు, డిగ్రీ చదువుతున్నప్పుడు నీ మనసులో నీ లోపల ఉన్న ఒక పసిపిల్ల ఉంటుంది కదా, అమ్మాయిలకి అబ్బాయిలకి దగ్గర చెప్తున్నా ఇది. ఒక డ్రీమ్ ఉంటుంది కదా, పలానా పలానా చూడాలి, నేను పలానా చెయ్యాలి, నేను ఇలా ఉండాలి, నేను ఇది ప్రూవ్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఆశ ఎట్టిపోయింది? చచ్చిపోయిందా? చంపేశావు నువ్వు. ఎందుకంటే 3 పూట్ల దొరుకుతుంది, భయంతో బ్రతుకుతున్నావు. బాబోయ్ దీంట్లోంచి బయటికి వెళ్తే ఏమవుద్దు, ఈ 20,000 డబ్బులు ఇంక జీవితంలో ఇలాంటి 20,000 రూపాయల జాబ్ దొరకదేమో అనే భయం. ఎందుకు దొరకదు? నువ్వు ఇదివరకు సూపర్ డూపర్గా చదివేసి క్లాస్లో క్వశ్చన్ అడిగితే చాలు సార్ 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 నాకు తెలుసు సార్ అని చెయ్యెత్తేవాళ్ళని చాలామందిని చూసుంటావు కదా నీ క్లాస్లో. ఒకసారి ఆడికి ఫోన్ కొట్టి చూడు, ఆడేమన్నా కలెక్టర్ అయిపోయాడేమో, లేదంటే ఐఏఎస్ అయిపోయాడేమో, ఐపీఎస్ అయిపోయాడేమో. లేదు, ఆడు కూడా నీ స్టేజ్లోనే 20,000 కాకపోతే మహా అయితే 30,000 తెచ్చుకుంటున్నాడు అంతే. నువ్వు ఇదే రోజు ఆ ఉద్యోగాన్ని వదిలేసి, ఆ కంఫర్ట్ జోన్ వదిలేసి, నువ్వు దేనికోసమైతే పోరాడుతున్నావు దాని మీద ఒక 2 సంవత్సరాలు, సంవత్సరం, అట్లీస్ట్ 6 నెలలు మనసు పెట్టి దాంట్లో ఫెయిల్ అయిపోయినా పర్లేదు. ఆ ఫెయిల్ అయిపోయిన తర్వాత వెనక్కి వస్తే నీకు 25,000 రూపాయల ఉద్యోగం దొరకదా? నేను అడుగుతున్నా, దొరకదా? దొరకదా? దొరుకుద్ది. కానీ మనం మనల్ని, మన లోపల ఒక ఎద ఉంటాడు, ఆడిని మనమే జోకెట్టేసుకుంటాం. జో 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 లేదు లేదు, ఎందుకు ఇప్పుడు కంగారు, బాగుంది లైఫ్, చక్కగా వెళ్తుంది, అన్నీ అవుడుతున్నాయి, కొవ్వు సరిపడా ఉంది బాడీలో, కరిగించుకోవడం ఎందుకు, దాన్ని ఉంచుకో అలాగా. అంతా సంకనాకిపోయి జీవిత చరమాంకానికి వెళ్ళిన తర్వాత అప్పుడు వస్తుంది గురు ఏడుపు, కంట్లోంచి రాదు. మనసు అంటారు కదా, అది నిజంగా ఉంటే కనుక దాని లోపల మొదలవుద్ది. పెద్ద పెద్ద సరస్సుల్లా, పెద్ద పెద్ద చెరువుల్లా, మహాసముద్రాల్లాగా ఏడుపు నిరంతరం పొంగుతూనే ఉంటుంది. అప్పుడు నువ్వు, నేను, చివరికి మనల్ని పుట్టించే ఒక పవర్, దేవుడనే ఒకటి ఇది ఉంది కదా, ఆయన కూడా ఏం చేయలేడు. ఇంత డీప్గా ఎందుకు చెప్తున్నానంటే నిజంగా కళ నాకు చాలా హారబుల్గా అనిపించింది. ప్రయత్నించు, అట్లీస్ట్ ట్రై చేయి. చెప్తున్నాం కదా, నీ లోపల ఒక పసిపిల్లోడో ఉన్నాడు, ఆడొక కలగా అన్నాడు ఒకనొక రోజు. ఆ కళ కోసం నువ్వు ఏం చేసావు అనేది లెక్కలోకి వస్తుంది, గెలిచావా ఓడిపోయావు అనేది లెక్కలోకి రాదు. ఆ చివరి రోజుల్లో నేను చాలా ట్రై చేశాను. అసలు నేను నాకున్న ఏ దారిని వదిలిపెట్టలేదు, మనకు అవ్వలేదు అంతే. కానీ నేను ప్రయత్నంలో ఓడిపోలేదు. ఎంఎస్ నారాయణ గారు ఒక మాట చెప్పారు, ప్రయత్నిస్తూ పోయినోడు గెలిచేసినట్టే, ప్రయత్నం ఆపేసినోడు, ప్రయత్నం మొదలు పెట్టలేనోడు, ఆడు సచ్చినా బ్రతికినా, ఆడు ఏం చేసినా సరే ఆడు ఏడుస్తూనే పోతాడు. ఈ ఒక్క కొటేషన్ చాలు నువ్వేంటో చెప్పడానికి. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, డ్రీమ్ అంటూ లేనోడు, ఒక కళ లేనోడు, ఒక గోల్ లేనోడు నాకు తెలిసి ప్రపంచంలో ఎవ్వడో ఉండడో. కానీ అది దాటి ఆడుకున్న ఫెసిలిటీస్ని, ఆడుకున్న వసతుల్ని, ఆడుకున్న సౌకర్యాల్ని, ఆడుకున్న వెచ్చదనాన్ని దాటుకుని ఎవడైతే కుంపట్లో అడుగు పెడతాడో ఆడు మాత్రమే గెలుస్తున్నాడు. అంతే. ఆడు గొప్పోడు కాదు, నువ్వు నేను తక్కువోళ్ళం కాదు. ఆడు ప్రయత్నాన్ని వదలలా, ఏదోటి అవుద్దని కళ్ళు మూసుకుని గుడ్డెద్దులాగా వెళ్ళిపోతున్నాడు అంతే. కానీ మనకి బాగా బ్రైట్ అయిపోయి ఇంకా విజువల్ ఎక్స్పీరియన్స్ ఎక్కువైపోయి మనం భయపడిపోతున్నాం. అమ్మో అక్కడ ఏదో ఉంటుంది, గొంతులో పడిపోతాం, అక్కడ ఏదో లోలే పడిపోతాం, మునిగిపోతాం, అయిపోయి కంగారు దీని అమ్మ జీవితం. పోతే బాసు. పర్టికులర్గా వచ్చే నెల ఒక ప్లాన్ చేస్తావు నువ్వు. ఆ ప్లాన్ ఎక్కడికి వెళ్తుంది, ఏమవుతుంది, ఎంత గొప్పగా ఉండొచ్చు, ఎంతో లోతుకి వెళ్ళిపోవచ్చు ఎవడో చెప్పలేడు.
ఈ లోపు ఆ కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి రావడానికి భయం. ఎందుకంటే బాడీ కష్టపడకూడదు కదా! ఇప్పుడు బాడీ కష్టపడిందనుకో ఎలాగా చెమటలు పట్టేస్తాయి. మళ్ళీ లేనిపోని తలపోట్లు, అనవసరంగా ఒక 2 సంవత్సరాలు వెనక్కెళ్ళిపోతాం. మళ్ళీ ఆడికి ఈడికి సమాధానం చెప్పాలి. మళ్ళీ పక్కోళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, మళ్ళీ చుట్టాలు ఏమన్నా అనుకుంటారేమో, మళ్ళీ ఈదిన వెళ్తా ఉంటే "ఏరా మొన్న ఏదో ట్రై చేసావంట కదా! పోయిందంట కదా!" అని ఎవడన్నా అంటే తల ఎక్కడ పెట్టుకోవాలి. ఇయన్నీ నీకు ప్రెస్టేజు. కానీ నీ లోపల, మళ్ళీ చెప్తున్నా నీ లోపల ఒక పసిపిల్లాడో ఉన్నాడు. ఆడొకానొక రోజు కలగన్నాడు అప్పుడెప్పుడో. ఆ కలని నువ్వు కలగానే వదిలేసావంటే చివరి రోజులు చాలా దారుణంగా ఉంటాయి. ఇది నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజం. నీకు నిజం అనిపిస్తే మాత్రం యెస్ అని కామెంట్ చేయి. ఆ కామెంట్స్ చూసైనా సరే ఒక్కడైనా సరే కంఫర్ట్ జోన్ నుంచి బయటకొస్తే మనం మాట్లాడుకున్న ఈ 5, 10 నిమిషాలకి చాలా వాల్యూ ఉంటది. దీని గురించి ఇంకా చెప్పాలనిపిస్తుంది గానీ ఎందుకో నాకు చాలా డీప్ ఇదొచ్చేస్తుంది. సో, మన వీడియోలో ఎడిటింగ్స్ ఉండవు గాబట్టి, నేను ఎడిట్లు అయ్యి చేసి కట్లయి తీసేది తీయను గాబట్టి, పొరపాటున నోట్లోంచి ఏమన్నా వస్తే అది మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కానీ దయచేసి 20-30 సంవత్సరాల లోపున్న ప్రతి ఒక్కళ్ళకి, 30-40 సంవత్సరాల లోపున్న ప్రతి ఒక్కళ్ళకి మరీ చెప్తున్నా. దయచేసి ఇప్పుడైనా ఆ వెచ్చదనంలోంచి బయటకొచ్చి చూడు. నువ్వు చేయగలుగుతావు. ఏదో నిన్ను పొగడ్డానికో, మోటివేట్ చేయడానికో కాదు. తోపు అనిపించుకున్నోడికి 2 కాళ్ళు, 2 చేతులు, తలకాయ ఉంటది. నీకు నాకు కూడా అయ్యే ఉన్నాయి. స్పెషల్‌గా ఏమి ఉండవు. కాకపోతే ఆడు దేన్ని లెక్క చేయకుండా గుడ్డెద్దులాగా వెళ్ళిపోతూ ఉంటాడు. నువ్వు నేను ఏంటంటే చూస్తూ క్లారిటీ ఎక్కువైపోయి భయపడతా ఉంటాం. ఫస్ట్ ఆ భయాన్ని వదిలేయి.